ప్రాచీన ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 776 BC. జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపన ఎప్పుడు? ఆన్సర్ 1951. ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొనే అర్హత కలవారు ఎవరు? ఆన్సర్ గ్రీకులు. ప్రాచీన ఒలింపిక్ను రద్దు చేసిన చక్రవర్తి ఏ దేశస్థుడు? ఆన్సర్ రోమన్. ఆత్మలోని దైవాంశ సంభూతుడైన విషయాలను బహిర్గతం చేయడమే విద్య యొక్క లక్ష్యం అని చెప్పింది నిత్యవాదం. ఎంతమంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలి? 250. విసనకర్ర వంటి ఆకారం గల కండరం ఏది? టిబియాలిస్ పోస్టీరియల్. సక్కస్ ఎంటారిస్ ఎక్కడ విడుదల అవుతుంది? చిన్న పేగు. థొరసిక్ ఎముకలు ఎక్కడ ఉండును? వెన్నుముక. వినోదభరిత క్రీడా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? కిల్పాట్రిక్. జీవశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? అరిస్టాటిల్. 1000 మీటర్స్ పైన పరుగు పందాలకు మధ్య ఎంత సమయం ఉండాలి? 1 రోజు. పాఠశాల పీఈటీకి కావలసిన విద్య? సాధారణ విద్య, వృత్తి విద్య. విద్యార్థులలో చిన్న చిన్న కండర రుగ్మతలను తొలగించడానికి సహకరించేది? కరెక్టివ్ ఎక్సర్సైజ్. ఇతిహాస కాలంలో మిక్కిలి ప్రాచుర్యం పొందిన క్రీడ ఏది? గాంబ్లింగ్.